ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు. కళ్ళజోడు ఒకటే. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి పాలకొల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే. సరే ఇప్పుడు పైన నువ్వే అనే సాంగ్ మీకు ఎంత ఫేవరెట్ అన్నారు? అదే నువ్వు సో మీకే కాదు చాలా మందికి కూడా అది ఒక లవ్ యాంథమ్ లాగా వాళ్ళ లైఫ్ లో. సో ఇందాక మాట్లాడుతూ కొన్ని సీన్లు చేయడానికి నేను కొంచెం మొహాటం సిగ్గుపడ్డాను అనిపించింది. మాకైతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది ఎక్కడ కనిపించలేదు. అంటే మీరు అంత బాగా చేశారు, మీరు అంత బాగా చేశారు. బట్ అంత చూసుకుని వెళ్ళలే నేను. అదేనే కాదు, నాకు కొంచెం మొహం ఎక్కువ. తీసుకున్నారు సార్ మొత్తం ఆ సాంగ్ చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? టేకులు అంటూ ఏమి లేదు. రిహార్సల్ ఈయంతో చేసేవాడిని ఫస్ట్ అనేవాడు. సింగిల్ టేక్స్. ఇప్పుడు ఆ సాంగ్స్ మాంటేజ్ సాంగ్స్ అంటారు బేసిక్ గా, కొరియోగ్రాఫ్డ్ సాంగ్స్ కాదు. ఐ మీన్ స్టెప్స్ తోటి ఉన్న సాంగ్స్ కాదు. అందుకని కొరియోగ్రాఫర్ లేకుండా నేనే చాలా నా సినిమాలో చాలా పాటలు నేనే చేస్తాను. 3 days చేసాం, వియన్నాలో చేసాం. సో ప్రతి షాట్ ఫస్ట్ కన్సీవ్ చేసిన తర్వాత శ్రీకాంత్ తోటి, నేను శ్రీకాంత్ని నువ్వు సోనాల్ బెంద్రే అని చెప్పి మేమిద్దరం చేసి, ఆ తర్వాత ఇప్పుడు నేను సోనాల్ బెంద్రే నువ్వు శ్రీకాంత్ చేయరా అని మేమిద్దరం చేస్తుంటే ఆ అమ్మాయి చూసి సోనాలి మా ఇద్దరిని తిట్టి అప్పుడు తను చేసి అలా చేసాం సాంగ్ అని. సో బాగా తనకి ఇంట్రోవర్ట్ కొంత, షైనెస్ కొంత, ప్లస్ గర్ల్స్ అనగానే కొంచెం చాలా ఇంటిమేట్ గా ఉంటాయి షార్ట్స్. సో అవన్నీ సిగ్గుపడతా ఉండేవాడు. దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక టైం పడుతుంది. షఫీ గారు సో ఇందాక మాట్లాడుతూ మీరు శ్రీకాంత్ గారు మీరు షూట్ లో ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట మీకు బ్లెస్సింగ్ లా ఉంది అనిపించింది అన్నారు కదా, ఏంటి ఆ మాట ఏమన్నా చెప్పచ్చా బయటికి మీరేమో, లేకపోతే అది మనసులోనే ఆ మాట? అమ్మ ఏంట్రా ఇంత ఇదిలో ఉన్నాడనే అర్థం ఏంటంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడని. అంటే యాక్టింగ్ అనేది మేమంతా మామూలుగా జనరల్గా అంత అదే దాంట్లో ఉంటాడు. ఇంత మూర్ఖుడు ఏంటారు బాబు, ఈడేమంటారా బాబా ఆ ఉద్దేశంలో అన్నాం అన్నమాట. అదేం తిరగం కాదు. యాక్టర్గా ఇంత పర్ఫెక్షన్, అంత ఇన్వాల్వ్మెంట్ తో చేస్తున్నాడు, ఏమో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు ఇతన్ని అనే టైప్ ఆఫ్ ఉద్దేశం అంతే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద మాత్రం బీభత్సమైన కోపం అసలు జనాలకి కానీ అసలుకి బయట కూడా అసలుకి మీ మీద అటాక్ కూడా జరిగే అవకాశం ఉన్నంత ఉంది అసలు. అంటే అంత బాగా జీవించారు నిజంగా. అంటే ఆ క్యారెక్టర్ అంతా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ మీ ఆ సినిమా చేస్తున్నప్పుడు? యాక్టర్గా నేనేం పని చేసినా అవును, అలా కూడా 2-3 సందర్భాల్లో చాలా మందికి కోపం వచ్చింది. ఈవెన్ అప్పుడు ప్రత్యేకంగా ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు ఎవరికి మన అప్పుడు కొంత అంటే ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి. కొన్ని చోట్ల నుంచి అబ్జెక్షన్స్, కొన్ని బ్యాన్ చేశారు, కొన్ని చోట్ల ఒకరిద్దరు చనిపోయారు. చాలా విచారకరం. అప్పుడు ఏంటంటే స్పెషల్గా ఒక షో వేశారు. అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్గా ఆయన ఇతను నిజంగానే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా అన్నమాట. అలాగా అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా అందులో పెద్ద పీట దర్శకుడికే ఇస్తాను. నేను కృష్ణవంశీ గారికే ఇస్తాను నేనేం చేసినా. ఎందుకంటే అక్కడ మా ఇద్దరి మధ్యన ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఎలాంటిదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం కోరుకుంటున్నాడో నేను ఊహించగలను. నేను ఎలా చేస్తాను అంటే ఈవెన్ నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు 100 లెన్స్ పెడితే 100 లెన్స్కి ఎలాంటి యాక్టింగ్ చేయాలి, 24 లెన్స్ పెడితే 24 లెన్స్కి ఎలాంటి కంపోజిషన్, బాడీ లాంగ్వేజ్ ఉండాలన్న అంటే ఆయన లెన్స్ చెప్పిన తర్వాత ఫలానా లెన్స్ అనేసి నేను యాక్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ సర్చ్ చేసేవాడిని అనమాట. సో ఇంత డీప్గా వెళ్ళడానికి తర్వాత నేను నేర్చుకున్న అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను తీసుకున్న ట్రైనింగ్ కానీ లేకపోతే నాకేంటంటే నేను ఏ పని చేసినా ఎంత శ్రద్ధగానే చేయాలనుకుంటాను. నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన వృత్తి నటన కాబట్టి ఆయన ఏం చెప్పినా దాన్ని నేను
ఒక ఆత్మను దాంట్లో క్రియేట్ చేయడానికి నేను ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా ఇష్టం. సో అంత బలంగా ఇంపాక్ట్ చేయడానికి నేను ఒక్కడనే కాదు, నాకు ఇచ్చిన ఇన్పుట్స్, వంశీ గారు నాకు ఇచ్చిన ఇన్పుట్స్, నా మెథడ్ యాక్టింగ్కి ఆయన చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడన్నా ఉండాలన్నా, నేను ఎక్కడన్నా వెళ్ళన్నా, నేను స్టడీ చేయాలన్నా ఒకటి చాలా జాగ్రత్తగా అని చెప్పేవారు, జాగ్రత్త చేసేవారు. ఇవన్నీ ఆ ప్రాసెస్లో నేను చాలా డీప్గా వెళ్ళడానికి ఆయన సహకారం లేకుండా ఉంటే, ఆయన నన్ను యాక్టర్గా ఆ మెథడ్ యాక్టింగ్ని, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకునే ఒక దర్శకుడు దొరికినప్పుడు నటుడికి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్పేస్ దొరుకుతుంది. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ హీరో, అప్పటి వరకు అమ్మాయిలందరికీ ఒక రొమాంటిక్ హీరోగా కనిపించిన మీరు ఆల్ ఆఫ్ సడన్ సీరియస్ గా, ఎమోషనల్ గా, కోపంగా కనిపించేసరికి ఏంటి ఇలాగున్నారు అని చాలా మంది అనుకుని ఉంటారు. బట్ మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఖడ్గం గురించి, ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరేమనుకున్నారు? అండ్ అనుకున్నారా లైక్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలనా, ఇంతలో నన్ను యాక్సెప్ట్ చేయగలరా అని ఏమైనా అనుకున్నది ఉందా? అండ్ ఆల్సో ఐ హావ్ అనదర్ క్వశ్చన్ కూడా, ఇది ఆన్సర్ చెప్తే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఫస్ట్ అనుకున్నప్పుడు నేను వంశీ దగ్గర నుంచి నాకు ఆఫర్ రాగానే ఒకటే అనుకున్నాను, అది ఎటువంటి క్యారెక్టర్ అయినా నేను చేసేద్దాన్ని డిసైడ్ అయిపోయా. నేను సబ్జెక్ట్ కూడా ఏం లేదు ఫస్ట్. అరే వంశీ ఇట్లా, మా వంశీ వచ్చి నాకు ఇటువంటి క్యారెక్టర్ ఉంది, నీకు మంచి క్యారెక్టర్ అంటే నువ్వు నాకు సబ్జెక్ట్ చెప్పదు, నేను చేసేస్తున్నాను ఒకటే మాట. తర్వాత చెప్పాను అనుకున్నాను ఇట్లా ఉంది క్యారెక్టరైజేషన్ చెప్పుకుని ఉంటాను. బట్ నాకు భయం ఇలా, ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ అంటే నేను చేయగలను కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను విలన్గా చేశాను బిగినింగ్ సినిమాల్లో నేను విలన్గా చేయడం, నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం, బాగా ఎమోషన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. ఆ కాన్ఫిడెంట్ అంటూ నాలో ఉండేది. బట్ అది నమ్మాలి కదా, డైరెక్టర్స్ నమ్మాలి, ప్రొడ్యూసర్స్ నమ్మాలి. వంశీ నన్ను నమ్మాడు, ఎందుకంటే పాత బస్తీలో మా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు, నేను ఫైట్ చేసినప్పుడు చూసి, అంటే నాలో ఏం చూసేవారు వంశీ గారిని అడగరు అసలు, ఎందుకంటే ఆయన నా మీద డెఫినెట్గా శ్రీకాంత్ చేస్తాడని ఒక కాన్ఫిడెంట్ తో నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్. ఓకే, సో ఖడ్గం మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ అండ్ అలాగే రవితేజ గారి క్యారెక్టర్ 3 పిల్లర్స్ ఆఫ్ ద మూవీ అనొచ్చు. బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఏ క్యారెక్టర్ వచ్చుంటే బాగుండేది, ఆర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది? నా క్యారెక్టర్ నాదే, రవితేజ క్యారెక్టర్ రవితేజనే, వాడే చేయాలి ఆ క్యారెక్టర్. ప్రకాష్ రాజే చేయాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది కదా విజన్ ఎలా ఎవరికైతే బాగుంటుంది. బట్ నేను ఆ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను, ఎందుకంటే నా క్యారెక్టరే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ నాకైతే. రవితేజ క్యారెక్టర్ అలాగే ప్రకాష్ రాజ్, ముగ్గురిది ఈక్వల్ క్యారెక్టర్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.